అలాగే పోలీసులకు చెప్తా ఉన్నాం, మీరు పోలీసుల కిరాయి గుండాల లేకపోతే వైసీపీ కార్యకర్తల మీకు జీతాలు ఇస్తుంది ప్రజాస్వామ్యం ప్రజలు కట్టిన పన్నుల నుంచా వైసీపీ నాయకులు అక్రమ సంపాదన నుంచా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయిపోయింది వైసీపీ టైం. ఇంకా 40 రోజుల తర్వాత ప్రభుత్వం మారింది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? లోకేష్ గారు ఎర్రబుక్లో రాశారు, మేము మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం. పోలీసులు కూడా గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో మీ విధులు నిర్వహించండి. అట్లాగే తప్ప వేరే విధంగా పోతే అదే విధంగా ఉంటుంది, దెబ్బకి దెబ్బ ఉంటుంది. మీరు ఎంత బలంగా కొడితే బంతి అదే విధంగా బలంగా వచ్చేట్టుగా మా చర్యలు కూడా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే సిద్ధం అంటున్నారు. ఇలాంటి సిద్ధాలుగా మీరు చేసేది, ఇలాంటి పనుల మీరు సిద్ధం రండి. మీకు ఎలాంటి యుద్ధం కావాలో మా నాయకుడు చెప్పాడు. మీరు కర్రతో వస్తే కర్ర యుద్ధం, కత్తితో వస్తే కత్తి యుద్ధం అన్నాం. కానీ మా నాయకుడు కోరుకున్నది ప్రజాక్షేమం, ప్రజాస్వామ్య పద్ధతిలో యుద్ధం కాదు. కూడదనుకుంటే మీరు ఎలాంటి యుద్ధానికి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కాదు సిద్ధం, ప్రజాక్షేత్రంలో మేము